నకిలీ నోట్ల కలకలం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంక్లోకి వెళ్ళి క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్ళాడు. క్రాప్ లోన్ కట్టేందుకు 2,08,500 రూపాయలు అతను తీసుకుని వెళ్ళిన నేపథ్యంలో ఆ నోట్లన్నీ కూడా నకిలీ నోట్లుగా గుర్తించారు బ్యాంక్ అధికారులు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ భారీగా నకిలీ నోట్లు చెలామణినట్లు ఏదైతే అర్థమవుతుంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు భారీ ఎత్తున ఖర్చు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మెజారిటీ గ్రామ పంచాయతీలన్నీ కూడా భారీ స్థాయిలో డబ్బులను వెదజల్లి ఓట్లను కొనుక్కున్న పరిస్థితులు ఉన్నాయి. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు దగ్గర 2,08,500 రూపాయల నకిలీ నోటు ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయంటే ఆ గ్రామంలో ఎన్ని నకిలీ నోట్లు చెలామణయ్యాయి, ఆ నకిలీ నోట్లు ఎన్నికల వేళ ఎక్కడి నుండి వచ్చాయి, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ నోట్లకు సంబంధించిన ఆ రైతు తన క్రాప్ లోన్ను చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్ళడం, ఆ బ్యాంకులో నోట్లన్నీ కూడా నకిలీ నోట్లుగా గుర్తించడం పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా పూర్తిగా ఎన్నికల వేళ పోలీసులు అన్ని తనిఖీలు చేసినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలో ఫేక్ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ ఫేక్ నోట్లు రావడానికి ప్రధాన కారణం ఎవరు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరనే కోణంలో కూడా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే ఆ ఫేక్ నోట్లకు సంబంధించి బ్యాంకులకు వెళ్ళారో చిన్న స్థాయిలు, ఆ చిన్న స్థాయిలకు ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి, ఎవరు ఇచ్చారనే కోణంలో కూడా జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. ఏదైతే చిన్న సాయిల్ పైన కేసు నమోదైంది, ఆయనని అరెస్ట్ చేశారు. అతన్ని తదుపరి విచారణ కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎందుకంటే వర్ణి మండలము జలాల్పూర్ గ్రామం అతిపెద్ద గ్రామము. గ్రామంలో ఎన్నికలు జరిగినప్పుడు అత్యధికంగా భారీగా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఉంటారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మొదటి విడత, రెండవ విడత, మూడవ విడతలో కూడా 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 140కి పైగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతోపాటు ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా పెద్ద గ్రామ పంచాయతీలు అత్యధికంగా ఉన్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలో సుమారు 20 లక్షల నుంచి 1,50,00,000 వరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్న పరిస్థితి ఉంది. ఈ డబ్బంతా కూడా నిజమైన డబ్బేనా, లేదంటే ఫేక్ నోట్లను ఎన్నికల్లో పంచితే ఎవరు గుర్తించలేరు అనే కోణంలో కూడా ఇదంతా చేశారా, లేకపోతే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికల వేళ చెక్ పోస్టులు ప్రధానంగా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులలో భారీ ఎత్తున తనిఖీలు చేసినట్లు, ఎక్కడ డబ్బులు పట్టుకున్నట్లు పోలీసులు భారీ ఎత్తున ధృవీకరించలేని పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లా పోలీసులు మాత్రం ఫేక్ నోట్ల పైన ఆరా తీస్తున్నారు. ఆ ఫేక్ నోట్లకు సంబంధించి ఎక్కడి నుండి వచ్చాయి, ఆ చిన్న సాయిలకు ఆ 2,08,500 రూపాయలు ఎవరిచ్చారు, ఆ నోట్లన్నీ కూడా ఎన్నికల వేళ వచ్చాయా, లేదంటే అతను ఎక్కడైనా పంటలు అమ్మి అక్కడ నుండి తెచ్చాడా, లేదంటే దానికి సంబంధించిన డబ్బులు ఏ ప్రాంతం నుండి వచ్చాయి, ఆ బ్యాంకులకు ఆ 2,08,500 తీసుకొని వెళ్ళడం, ఆ బ్యాంకు అధికారి గుర్తించడం, దీనికి అంతటి కూడా చకాచకా జరిగిపోవడం, దానికి సంబంధించిన కేసులు నమోదు కావడం, దర్యాప్తు చేయడం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ ఈ 2,08,500 రూపాయలు మాత్రమేనా, ఇంకా అధిక మొత్తంలో ఓటర్ల దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా, ఎవరైనా సరే ఆ నకిలీ నోట్లు బయటకు తీస్తే మా పైన కేసులు అవుతాయనే కోణంలో కూడా వారందరూ ఆ నకిలీ నోట్లు బయటకు తీయకుండా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఫేక్ నోట్ల కలకలం సృష్టించింది. ఫేక్ నోట్ల వల్ల భారీ ఎత్తున నిజామాబాద్ జిల్లాలో డబ్బు ఫేక్ నోట్ల చెలామణి అయినట్లు పోలీసులు ధృవీకరిస్తున్న పరిస్థితి. దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే నిజామాబాద్ జిల్లా పోలీసులు చేస్తున్నారు. తదుపరి ఆ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.